కాకినాడ రూరల్ ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్లో ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో గంజాయిని పూర్తిగా నిర్మూలించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా గంజాయి సాగు లేదని తెలిపారు. గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గంజాయి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేది, దాన్ని కూడా అరికట్టడం జరుగుతుందన్నారు. మహిళల రక్షణకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. గంజాయి ఇతర మాదక ద్రవ్యాల వల్ల జరిగే అనార్థాలపై ప్రజలలో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రధాన కూడలిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా నేర నియంత్రణ చేయడం జరుగుతుందని అన్నారు. డ్రగ్స్, మాదక ద్రవ్యాలపైన ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్, సిఐ చైతన్యకృష్ణ, ఎస్ఐ వీరబాబు, స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రావడం జరిగింది. ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ కానీ, కాకినాడ నగరంలో కానీ శాంతి భద్రతలు బాగా ఉన్నాయి. అయితే ఎక్కువ మంది ఆఫీసర్స్ ఇక్కడ ఇన్స్పెక్టర్స్, దాదాపు 5 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి కాకినాడ నగరానికి. 2 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. సో వీళ్ళందరి మధ్య సమన్వయం అవసరం. ఎందుకంటే ప్రజలకి మంచి సర్వీస్ అందించాలంటే పోలీస్ స్టేషన్ జ్యుడిక్షన్తో సంబంధం లేకుండా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏ పోలీస్ స్టేషన్ తెలిసిందో ఆ పోలీస్ స్టేషన్ వారు వెంటనే స్పందించే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాము. అంటే ఎప్పటికప్పుడు నైట్ పెట్రోలింగ్ కానీ, లేకపోతే డే టైమ్ బీట్స్, బ్లూ కోడ్స్ కానీ, రక్షక్స్ కానీ, ఇవన్నీ 5 పోలీస్ స్టేషన్లు, 6 పోలీస్ స్టేషన్ల పరిధిలో కోఆర్డినేషన్ పెంచి ఈ శాంతి భద్రతలు మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాను. ఏఎస్పీ గారు దీనికి సమన్వయం వహించి వీటి మీద ఇంకా కొంత బాగుంది, ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాము. ప్రత్యేకంగా ఈ గంజాయి వినియోగం వాటి మీద ఎక్కువ దృష్టి పెడతాము. చాలా మటుకు తగ్గిపోయింది కాకినాడ జిల్లాలో కానీ, రేంజ్ పరిధిలోని 6 జిల్లాల్లో కానీ. ఇంకా ఇది కొద్దిగా హైవేకి దగ్గరగా ఉన్న ప్రాంతం కావడంతో కొద్దిగా అప్పుడప్పుడు గంజాయి ఇక్కడ పట్టుబడుతూ ఉంది. ఇక్కడ వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి తెచ్చుకునే అవకాశం ఉంది. సో అందువల్ల మేము అటువంటి వ్యక్తుల మీద ప్రత్యేకమైన నిఘా పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఐపీఎల్ తర్వాత ఈ బెట్టింగ్స్ అవి జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ క్రికెట్ బుకీస్ మీద, బెట్టింగ్ చేసే వాళ్ళ మీద ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది. ఎవరైతే పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ హ్యాబిచువల్గా ఈ గ్యాంబ్లింగ్ కానీ, బెట్టింగ్ కానీ ఆర్గనైజ్ చేస్తారో అలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళని అవసరమైతే పీడీ యాక్ట్ కింద పెట్టి కఠినమైన సెక్షన్ అమలు చేసి వాళ్ళని రిమాండ్కి తరలించడం జరుగుతుంది. పోలీసు వారు కూడా అప్రమత్తంగా ఉండి చాలామంది యాప్స్ కూడా వాడి యూత్ ఇటువంటి బెట్టింగ్స్లో వాటిలో పాల్గొంటున్నారు. అటువంటి వాళ్ళు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేసి కాలేజీలో వాటిలో బెట్టింగ్ యాక్టివిటీస్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది. పోలీస్ స్టేషన్ విజిట్ చేసినప్పుడు నేను చెప్పాను, ఈ టౌన్లో ఎన్ని ఆటోస్ ఉన్నాయి, వాళ్ళు ఎటువంటి మనకి ఆటోస్ అన్నింటినీ మనం స్ట్రీమ్లైన్ చేయాలంటే వాళ్ళని భాగస్వాములు, ఈ ఆటో డ్రైవర్స్ని కానీ, ఆటో ఓనర్స్ని కానీ నగర భద్రతలో, కాకినాడ నగర భద్రతలో వాళ్ళని ఎలా భాగస్వాములు చేయాలనేది ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎస్పీ గారిని, ఏఎస్పీ గారిని నేను తయారు చేయమని చెప్పడం జరిగింది. సో వాళ్ళతో కొన్ని జిల్లాలో ఈ ఆటోస్ని వాళ్ళని భాగస్వాములు చేయడానికి కొన్ని మంచి మంచి ప్రాక్టీస్లు అడాప్ట్ చేస్తున్నారు వేరే జిల్లాల్లో. ఆ జిల్లాలు కూడా వెళ్ళి అటువంటి ఆటోస్, పోలీసు, ఆటో వాళ్ళు, పోలీసు కలిసి ఎలా పనిచేస్తున్నారు అటువంటి కార్యక్రమాలను స్టడీ చేసి మేము కాకినాడ జిల్లాలో, ఎస్పెషల్లీ కాకినాడ నగరంలో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ డ్రైవర్స్, ఎస్పెషల్లీ ఆటో డ్రైవర్స్ ఎక్కువ ఫీల్డ్లో ఉంటారు కాబట్టి వాళ్ళని వంతుల వారీగా పిలిచి ఆంధ్ర పోలీసు, ట్రాఫిక్ పోలీసు వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు, వాళ్ళకి ఇంకేదైనా హెల్ప్ కావాలంటే హెల్ప్ చేయడం. ఇప్పుడు వాళ్ళలో డెఫిషిట్ అంటే ట్రస్ట్ డెఫిషిట్, అంటే పోలీసులు అంటే ఆటో డ్రైవర్లకి, ఆటో డ్రైవర్లు అంటే పోలీసులకి నమ్మకం కలిగే చర్యలు తీసుకున్నారు. వన్స్ అది వచ్చిందంటే మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయి. బస్సుల్లో పిల్లల్ని ఎందుకు ఎక్కువ మంది తీసుకెళ్ళకూడదు, వాళ్ళు ఏమనుకుంటారు, ఆటో డ్రైవర్స్ మాకు ఆదాయం వస్తుంది అనుకుంటారు. కానీ ఏదైనా ప్రమాదం జరిగిందంటే అతను డ్రైవింగ్ సరిగ్గా చేయలేడు, 10 మంది 15 మంది ఎలా డ్రైవ్ చేస్తాడు. సో దాన్ని కొంచెం కంట్రోల్ చేయాలి, లిమిటెడ్గా తీసుకెళ్ళాలి. అటువంటి ప్రోగ్రామ్స్ అవేర్నెస్ ఫస్ట్ బిల్డ్ చేస్తాము. సైమల్టేనియస్గా ఎవరైతే చెప్పరో వాళ్ళ మీద, మాట వినరో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
ఈటీసీలో ట్రైనింగ్ అవుతున్నారు. ట్రైనింగ్ కూడా ఆల్మోస్ట్ 3-4 months అయిపోయింది. వాళ్ళు కొద్ది రోజుల్లో ఒక 6 నెలల్లో వాళ్ళంతా అందుబాటుకు వస్తారు పోలీస్ స్టేషన్లో. సో ఇటువంటి ఇంపార్టెంట్ పోలీస్ స్టేషన్ని స్ట్రెంథన్ చేయడం జరుగుతుంది వాళ్ళు వచ్చినప్పుడు. అలా మళ్ళీ గవర్నమెంట్ వారు మళ్ళీ జాబ్ క్యాలెండర్లో మళ్ళీ వారు కొన్ని పోస్టులు ఫిలప్ చేస్తారు. వాళ్ళు కూడా త్వరలో అడిగారండి. అంటే కొంతమంది ఏ డిపార్ట్మెంట్ పోతారో, కొంతమంది హోమ్ డిపార్ట్మెంట్కి వస్తారో వాళ్ళ ఆప్షన్స్ అడిగారు. ఎవరైతే పోలీస్ శాఖకు వస్తారో వాళ్ళని గవర్నమెంట్ అలాట్ చేసిన తర్వాత వాళ్ళని ఎక్స్క్లూజివ్గా మేము సిటిజన్ సర్వీసెస్కి వాడతాం. అంటే వాళ్ళకు యూనిఫామ్ డ్యూటీస్ ఉండవు మహిళా పోలీసులకి. ప్రజలకు వచ్చే పోలీస్ స్టేషన్లకు వచ్చే వాళ్ళ దగ్గర నుంచి ఫిర్యాదు రిసెప్షన్ డ్యూటీస్ చేయడం, పోలీస్ విధుల్లో అడ్మినిస్ట్రేషన్, పోలీస్ స్టేషన్లో జరిగే రకరకాల అడ్మినిస్ట్రేటివ్ వర్క్లో వాళ్ళని భాగస్వామ్యం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా చిన్నపిల్లలు ఎవరన్నా నయనాలకు గురై వస్తే వాళ్ళతో మాట్లాడడం, ఇటువంటి సర్వీసెస్కి వాళ్ళని వాడడం జరుగుతుంది. మీన్ వైల్ వాళ్ళు రెగ్యులర్గా అన్ని ఇళ్ళకు వెళ్ళి వాళ్ళు రకరకాల సర్వేలు చేస్తుంటారు కాబట్టి అక్కడ ఏదైనా మహిళలు ఏదైనా ఆ ఏరియాలో ప్రాబ్లమ్స్ చెప్తే అది కూడా వాళ్ళు ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. దాని మీద ఎస్ఐ గారు వాళ్ళు కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు.